నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని ఆవిష్కరించిన ప్రధాని. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందన్న మోదీ. మధ్యప్రదేశ్లో స్వయం సహాయక మహిళా సంఘాల సదస్సులో పాల్గొన్న ప్రధాని. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న మోదీ. విశ్వకర్మ ప్రేరణతో కేంద్రం అనేక నైపుణ్య పథకాలను అమలు చేస్తుందన్న ప్రధాని. దేశంలో 5,000 స్కిల్ హబ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడి. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని. నమీబియా నుంచి వచ్చిన 8 చిరుతలను కునో నేషనల్ పార్కులు విడుదల చేసిన మోదీ. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు. 2,000కు పైగా రక్తదాన శిబిరాలు. అక్టోబర్ 2 వరకు పలు సేవా కార్యక్రమాలు. డీటెయిల్స్ చూద్దాం. దేశంలో లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ ఒక సమగ్ర ప్రయత్నమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆధునిక భారత్ నిర్మాణం దిశగా అడుగు పడిందన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జాతీయ లాజిస్టిక్స్ పాలసీని ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, లాజిస్టిక్స్ పాలసీ గత 8 ఏళ్లుగా అందరి అభిప్రాయాలు, ఆలోచనలు, వ్యూహాత్మక ప్రణాళికల సమిష్టి సహకారం అన్నారు. భారత్ ఎగుమతి లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో వేగం పుంజుకుంటుందన్నారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా ఏర్పడిందన్నారు. उस गति को मिलेगा और मेरा आप सबसे आग्रह है, भारत के मैन्युफैक्चरिंग सेक्टर का सामर्थ्य एक प्रकार से भारत मैन्युफैक्चरिंग हब के रूप में उभर रहा है, ये दुनिया के मन में स्थिर हो रहा है, इसकी स्वीकृति बन रही है. जो लोग पीएलआई स्कीम का अध्ययन करेंगे उनको पता चलेगा कि विश्व ने इसको स्वीकार कर लिया है जी. ऐसे में नेशनल लॉजिस्टिक पॉलिसी हर क्षेत्र के लिए बहुत ही नई ऊर्जा लेकर के आई है. मैं सभी स्टेक होल्डर्स को, व्यापारियों को, कारोबारियों को, निर्यातकों को, देश के किसानों को मैं आज इस महत्वपूर्ण इनिशिएटिव के लिए, इसके लिए अनेक अनेक शुभकामनाएं देता हूं, बहुत बहुत बधाई देता हूं. इसके पीछे 8 वर्षों की मेहनत है, नीतिगत बदलाव है, अहम निर्णय है. और अगर मैं अपने लिए कहूं तो मैं कह सकता हूं कि 2001 से 2022 तक मुझे 22 साल का इसमें अनुभव मेरा जुड़ा है. लॉजिस्टिक कनेक्टिविटी को सुधारने के लिए, सिस्टमैटिक इंफ्रास्ट्रक्चर डेवलपमेंट के लिए हमने सागरमाला, भारतमाला जैसी योजनाएं शुरू की, लागू की. डेडिकेटेड फ्रेट कॉरिडोर, उस काम में अभूतपूर्व तेजी लाने का हमने प्रयास किया है. आज भारतीय पोर्ट्स की टोटल कैपेसिटी में काफी वृद्धि हुई है. कंटेनर वेसल्स का औसत टर्न अराउंड 44 आवर्स 44 घंटे से अब वो घट करके 26 घंटे पर आया गया है. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళా పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలోని కరాహల్లో ఈరోజు జరిగిన స్వయం సహాయక సంఘాల మహిళల సదస్సు సశక్త్ నారీశక్తి సమర్థ్ భారత్లో ప్రధాని మాట్లాడుతూ, ఒక జిల్లా ఒకే ఉత్పత్తి ద్వారా ప్రతి జిల్లాకు చెందిన స్థానిక ఉత్పత్తులను పెద్ద మార్కెట్లకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దీని ద్వారా 8 ఏళ్లలో స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించేందుకు కృషి చేశామన్నారు. నేడు దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి పైగా మహిళలు ఈ ప్రచారంలో భాగస్వాములయ్యారన్నారు.
ప్రతి గ్రామీణ కుటుంబం నుంచి కనీసం ఒక మహిళ ఈ ప్రచారంలో చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ విజయవంతం కావడానికి మహిళల సహకారం ఎనలేందన్నారు. ఈ ప్రచారానికి మహిళలే నాయకత్వం వహించారన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం దేశంలో 11 కోట్లకు పైగా స్వచ్ఛాలయాలు నిర్మించిందని, 9 కోట్ల మందికి పైగా మహిళలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని, జల్ జీవన్ మిషన్తో కోట్లాది మందికి కుళాయి నుండి నీటిని అందించామన్నారు. पूरे मध्य प्रदेश में लगभग 17,000 बहनें जनप्रतिनिधि के रूप में चुनी गई है. ये बड़े बदलाव का संकेत है. जब आपके कार्य की शुरुआत होती है, एक एक डग रख करके काम शुरू करते हैं, कुछ पैसे इधर से कुछ पैसे इधर से इकट्ठा करके कोशिश करते हैं, तब तक तो आप स्वयं सहायता समूह है. लेकिन मैं देखता हूं आपके पुरुषार्थ के कारण, आपके संकल्प के कारण देखते ही देखते ये स्वयं सहायता समूह राष्ट्र सहायता समूह बन जाते हैं. 8 करोड़ से भी अधिक बहनें इस अभियान से जुड़ चुकी है. मतलब एक प्रकार से 8 करोड़ परिवार इस काम में जुड़े हुए हैं. हमारा लक्ष्य है कि हर ग्रामीण परिवार से कम एक महिला, एक बहन हो, बेटी हो, मां हो, इस अभियान से जुड़े. यहां मध्य प्रदेश की भी 40 लाख से अधिक बहनें स्वयं सहायता समूहों से जुड़ी है. राष्ट्रीय आजीविका मिशन के तहत 2014 से पहले के 5 वर्षों में जितनी मदद दी गई, बीते 7 साल में उसमें लगभग 13 गुना बढ़ोतरी हुई है. గురు విశ్వకర్మ ప్రేరణతో కేంద్ర ప్రభుత్వం అనేక నైపుణ్య ఆధారిత పథకాలను ప్రారంభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఐటీఐ కౌశల్ దీక్షాంత సమారోహంలో ప్రధాని వీడియో సందేశమిచ్చారు. ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత 7 దశాబ్దాల్లో కేవలం 10,000 ఐటీఐలు మాత్రమే ఉన్నాయని, గత కొన్నేళ్లుగా దేశంలో 5,000 కొత్త ఐటీఐలు ఏర్పాటు అయ్యాయన్నారు. గత 8 ఏళ్లలో ఐటీఐల్లో 4 లక్షలకు పైగా కొత్త సీట్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. దేశంలో 5,000 స్కిల్ హబ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని తెలిపారు. 5,000 नए आईटीआई बनाए गए हैं. बीते 8 वर्षों में आईटीआई में 4 लाख से ज्यादा नई सीटें भी जोड़ी गई हैं. इसके अलावा देश भर में नेशनल स्किल ट्रेनिंग इंस्टीट्यूट्स, इंडियन इंस्टीट्यूट ऑफ स्किल्स और हजारों स्किल डेवलपमेंट सेंटर्स भी खोले गए हैं. स्कूल स्तर पर स्किल डेवलपमेंट को बढ़ावा देने के लिए सरकार 5,000 से ज्यादा स्किल हब्स भी खोलने जा रही है. देश में जो नई राष्ट्रीय शिक्षा नीति लागू की गई है, उसमें भी एक्सपीरियंस बेस्ड लर्निंग को बढ़ावा दिया जा रहा है. बीते कुछ समय में हमारे आईटीआई पास आउट्स को वर्ल्ड स्किल्स कॉम्पिटिशन्स में कई बड़े पुरस्कार मिले हैं. जब किसी युवा के पास पढ़ाई की शक्ति के साथ ही स्किल की शक्ति भी होती है, तो उसका आत्मविश्वास अपने आप बढ़ जाता है. युवा जब स्किल के साथ सशक्त होकर निकलता है, तो उसके मन में ये विचार भी होता है कि कैसे वो अपना काम शुरू करे. स्वरोजगार की इस भावना को सहयोग देने के लिए आज आपके पास बिना गारंटी लोन दिलाने वाली मुद्रा योजना, स्टार्टअप इंडिया और स्टैंड अप इंडिया जैसी योजनाओं की ताकत भी है.
लक्ष्य सामने है, आपको उस दिशा में आगे बढ़ना है। ఇక కొన్ని అరుదైన వన్యప్రాణులైన చిరుతలు భారత్లోకి అడుగుపెట్టాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చిరుతలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. భారత్లో అంతరించిపోతున్న అడవి చిరుతలను ప్రాజెక్ట్ చీతా పేరుతో నమీబియా నుంచి తీసుకొచ్చారు. కునో నేషనల్ పార్కులో 2 పాయింట్ల వద్ద ప్రధాని చిరుతలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతి సాధ్యపడుతుందనడానికి భారత్ సజీవ ఉదాహరణ అన్నారు. ఈ సందర్భంగా నమీబియా ప్రభుత్వానికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జంతుజాలాన్ని ఒక బాధ్యతగా సంరక్షించుకోవాలని ప్రధాని పేర్కొన్నారు. मेरे प्यारे देशवासियों, मानवता के सामने ऐसे अवसर बहुत कम आते हैं जब समय का चक्र हमें अतीत को सुधार कर नए भविष्य के निर्माण का मौका देता है। आज सौभाग्य से हमारे सामने एक ऐसा ही क्षण है। दशकों पहले जैव विविधता की सदियों पुरानी जो कड़ी टूट गई थी, विलुप्त हो गई थी, आज हमें उसे फिर से जोड़ने का मौका मिला है। आज भारत की धरती पर चीता लौट आए हैं और मैं ये भी कहूंगा कि इन चीतों के साथ ही भारत की प्रकृति प्रेमी चेतना भी पूरी शक्ति से जागृत हो उठी है। मैं इस ऐतिहासिक अवसर पर सभी देशवासियों को बहुत बहुत बधाई देता हूं। विशेष रूप से मैं हमारे मित्र देश नामीबिया और वहां की सरकार का भी धन्यवाद करता हूं, जिनके सहयोग से दशकों बाद चीते भारत की धरती पर वापस लौटे हैं। मुझे विश्वास है ये चीते न केवल प्रकृति के प्रति हमारी जिम्मेदारियों का बोध कराएंगे, बल्कि हमारे मानवीय मूल्यों और परंपराओं से भी अवगत कराएंगे। साथियों, जब हम अपनी जड़ों से दूर होते हैं तो बहुत कुछ खो बैठते हैं। इसलिए ही आजादी के इस अमृत काल में हमने अपनी विरासत पर गर्व और गुलामी की मानसिकता से मुक्ति जैसे पंच प्राणों के महत्व को दोहराया है। पिछली सदियों में हमने वो समय भी देखा है जब प्रकृति के दोहन को शक्ति प्रदर्शन और आधुनिकता का प्रतीक मान लिया गया था। కాకినాడ ఎన్టీఆర్ బీచ్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదేశ్ కుమార్ పాల్గొన్నారు. సుమారు 1500 మంది పాల్గొని 75 నిమిషాల పాటు తీర ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆదేశ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. We are very proud that our Andhra Pradesh has about 975 kilometers of this coastline, which is the second largest after Gujarat. We have to preserve the water quality so that our flora and fauna, the species in the marine environment, enjoy their life, healthy life, what we have. Now that health again transfers to the us also, like because we are using all those produce, all these marine creatures for our
our food also. So that is all is integrated. Now coming to this initiative in International Cleanup Day, our Indian Coast Guard has taken an initiative and it has been supported by all the agencies. They have made a very unique effort and they have started this beach cleanup program. It will go a long way so that all these beaches are clean. As you see, our Visakhapatnam beach, it is very clean. All the very best to our Indian Coast Guard and make this a success. విశ్వకర్మ జయంతి సందర్భంగా విజయవాడలోని వాసవ్య మహిళా మండలిలో జనశిక్షణ సంస్థాన ఆధ్వర్యంలో నైపుణ్య స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ దూరదర్శన్ కేంద్రం న్యూస్ హెడ్ పాముల రత్నాకర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా సంస్థ డైరెక్టర్ పూర్ణిమ, మహిళా మండలి సెక్రటరీ రేష్మి, జనశిక్షణ సంస్థాన్ వైస్ చైర్మన్ సాహితీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వృత్తి విద్య నేర్చుకోవాలని అన్నారు. వృత్తి విద్య నేర్చుకున్న వారికి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. మీరు కూడా ఈ ట్రైనింగ్ ఉపయోగించుకోవాలి. ఈ ట్రైనింగ్ ద్వారా డబ్బులు మీరు సొంతగా కానీ వేరే వాళ్ళ దగ్గర కానీ పనిచేస్తుంటారు. నేను నా స్కీమ్ను ఉపయోగించుకొని నేను ఈరోజు నా జీవితాన్ని హ్యాపీగా గడుపుతున్నాను. ఇంకా ఇప్పుడు మనందరం కూడా మల్టీ టాస్కింగ్ అంటాం. ఒక పని చేసినప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్న ప్రతి అంశం మీద మనకు కనీసం అవగాహన ఉండాలి. అప్పుడే మనం వెంటనే రిపేర్ వచ్చినా ఏమొచ్చినా కానీ మన పరిధిలో ఎంతవరకు దాన్ని చేయగలమో చూసుకుంటే మనకి ఖర్చు అవుతుంది, దాని మీద మనకి మంచి పరిజ్ఞానం అవుతుంది. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని మొదటి స్థానంలో నిలబెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ తెలిపారు. ప్రధాని జన్మదినం సందర్భంగా తాడేపల్లిగూడెంలో పేదలకు వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 2014లో ప్రధానమంత్రి పదవి చేపట్టిన నాటి నుండి నేటి వరకు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించామన్నారు. తాడేపల్లి నియోజకవర్గంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఈ పండుగను ఒక శుభ్రతంగా మరి ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మరి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఒక వరప్రసాదం లాంటి వ్యక్తి. ఎందుకంటే 70 సంవత్సరాలు భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత 2014 నుంచి వారు మరి భారతదేశానికి ప్రధానమంత్రి అయిన కాడి నుంచి భారతదేశాన్ని రూపురేఖలే మార్చే విధంగా ఎన్నాళ్ళ నుంచో పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించే దిశగా భారతావనిని ప్రపంచంలోనే మరి ప్రజలందరికీ కూడా ప్రపంచ ప్రజలకు వినిపించే విధంగా ఎదురు తీసుకెళ్తున్న వ్యక్తి. మరి ఆయన యొక్క నిదర్శనం ఏంటంటే ఆయన క్రమశిక్షణ కమిట్మెంట్తో ఈ భారతదేశంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమానికి ప్రపంచ ప్రజలందరూ కూడా అభివృద్ధి ఆయనకు మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో మరి ఆయన వచ్చిన తర్వాత మరి మేడ్ ఇండియా కార్యక్రమం ప్రవేశపెట్టి ఒక పక్కనే ఫైనాన్స్గా భారతదేశం బలపడదు కాకుండా రక్షణ రంగాన్ని కూడా బలోపేతం చేసి మరి ఇవాళ ప్రపంచంలో భారతదేశం ఇవాళ రక్షణ ఉత్పత్తులు కొనుక్కునే పరిస్థితి నుంచి అమ్మే పరిస్థితికి భారతదేశంలో రక్షణ ఉత్పత్తులు తీసుకెళ్లిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినవన్నీ సత్యదూరాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఒంగోలులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయినారు కానీ మన జగన్మోహన్ రెడ్డి అంత తెలివైన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలే. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? సాక్షాత్తు అసెంబ్లీలోనే అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ప్రతిపక్ష పార్టీ ఉన్నది తెలుగుదేశం మాత్రమే. వాళ్ళనేమో సస్పెండ్ చేస్తావు, సస్పెండ్ చేసి మార్షల్స్ వాళ్ళని బయట పంపించేస్తావు. బయట పంపించిన తర్వాత డబ్బా కొడతా ఉన్నావు. మొత్తం అబద్ధాలు, పక్కా అవాస్తవాలు. పిల్లోని అడిగినా చెప్తాడు ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఒక్క కాంట్రాక్టర్ రావడంలా పరిగెత్తిపోతూ ఉన్నారు. మేము ఎట్లా నమ్మంలే నీవు అబద్ధాలు చెప్తావని. కనీసం నీ ఎమ్మెల్యేలన్నా నమ్మాలా కదా.
సిపిఎస్ రద్దు చేయాలంటే ఆర్థిక పరిస్థితి బాగలేదంటావు. రాష్ట్ర రాజధాని అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. నిజంగా ఆ రోజు గవర్నమెంట్ హైకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చే ముందు 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్నావు. ఉపసంహరించుకున్నప్పుడు మేమంతా అనుకున్నాము ఈయన ఉపసంహరించుకున్నాడు, మళ్ళీ దానికి జోలికి పోవాలనుకున్నాం. కానీ మళ్ళీ మొదలు పెట్టావు. మళ్ళీ 3 రాజధానులే ముద్దు, 3 ముక్కలాట ఆడతా, నాకు ఇదే 3 ముక్కలాటలోనే నేను గెలుస్తాను అని చెప్తా ఉన్నావు. ఇంత అధ్వానంగా ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే నువ్వు సాక్షాత్తు అసెంబ్లీలో అబద్ధాలు చెప్తావు బ్రహ్మాండంగా ఉందని. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలనే ప్రజల కోరికను నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఎవరి త్యాగాల వల్ల రాష్ట్రంలో నేడు అధికారంలో ఉన్నారో వారికి నివాళులర్పించకపోవడం తెలంగాణకు ద్రోహం చేసినట్లేనని హోంమంత్రి విమర్శించారు. తెలంగాణలో ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్స్లో అమిత్ షా మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నిజాం రాజ్యంలో అరాచకాల నుండి హైదరాబాద్ని విముక్తి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్కు అనేక వందనాలు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది బలిదానాలు చేశారని, సర్దార్ పటేల్ లేకపోతే తెలంగాణ విమోచన మరింత ఆలస్యం అయ్యేదని అమిత్ షా అన్నారు. इस समग्र प्रदेश को आजादी की सांस लेने का अधिकार दिया था। मैं फिर से एक बार सरदार पटेल को अनेक अनेक लोगों की शुभकामनाओं के साथ विनम्रता के साथ प्रणाम करना चाहता हूं। मित्रों, जब देश आजाद हुआ 15 अगस्त 1947 को पूरे देश में आजादी का आनंद उत्सव, मंगल उत्सव मनाया जा रहा था। मगर हैदराबाद राज्य, निजाम का राज्य, एक ऐसा राज्य था जिसके भाग्य में अभी भी आजादी नसीब नहीं हुई थी। 13 महीने तक निजाम के रजाकारों की असहनीय यातनाओं को ये पूरा क्षेत्र सहन करता रहा, अन्यायों को सहन करता रहा, अत्याचारों को सहन करता रहा। उसके बाद जब सरदार पटेल ने पुलिस एक्शन लिया, तब जाकर ये हमारा तेलंगाना स्वतंत्र हुआ था। मित्रों, आज के दिन पर अनेक वीर शहीद जिन्होंने अपना सर्वस्व न्योछावर किया, कोमाराम भील, रामजी गोंड, स्वामी रामानंद तीर्थ, एम चेन्ना रेड्डी, नरसिम्हा राव जी, साईक बनगी जी, केवी नरसिम्हा राव जी, विद्याधर गुरु जी, पंडित केशवराव कोरटकर जी जैसे अनेक स्वतंत्रता सेनानियों को मैं प्रणाम कर श्रद्धांजलि देना चाहता हूं। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముంబైలోని గురు తేజ్ బహదూర్ నగర్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 2000కు పైగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా సప్తాహ్, సేవా పక్వాడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కూడా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రధాన సేవకుడిగా పనిచేస్తున్నారన్నారు. सबकी ओर से देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी को मैं बहुत बहुत बधाई जन्मदिन की और शुभकामनाएं देता हूं। आपने इस अवसर पर एक नहीं, दो नहीं, 2000 से ज्यादा रक्तदान शिविर मुंबई में लगाए हैं और देश भर में इसका आयोजन किया जा रहा है। भारतीय जनता पार्टी भी पूरे देश भर में सेवा सप्ताह, सेवा पखवाड़ा इस रूप में इसको मना रहे हैं। अलग अलग कार्यक्रम सेवा के चल रहे हैं, क्योंकि देश ने मोदी जी को तो पूर्ण बहुमत से देश का प्रधानमंत्री बनाया, लेकिन मोदी जी ने प्रधान सेवक बनकर ही देश की सेवा करने का काम किया है।
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన జీవితమంతా దేశాభివృద్ధికి ప్రజలకు సేవ చేసేందుకు అంకితం చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని, మోదీ జీవిత చరిత్ర ఆధారంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ వచ్చే నెల 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. एक रिकॉर्ड बनाते हुए ब्लड डोनेशन के कार्यक्रमों में हिस्सेदारी कर रहे हैं. हमारे कार्यकर्ता अस्पतालों में जाकर के हमारे मरीजों की चिंता कर रहे हैं. एक लंबी श्रृंखला है कार्यों की जिसको हमारे कार्यकर्ता कर रहे हैं. यही सच्चा तरीका है प्रधानमंत्री मोदी जी का जन्म दिवस मनाने का, ऐसा भारतीय जनता पार्टी ने तय किया है. आज मुझे यह भी सौभाग्य मिला कि यहाँ पर उनके जीवन पर एक प्रदर्शनी भारतीय जनता पार्टी के हेडक्वार्टर्स दीनदयाल उपाध्याय मार्ग पर रखी गई है. उस प्रदर्शनी को भी अवलोकन के लिए सभी लोगों के लिए उसका भी श्री गणेश करने का, उद्घाटन करने का मुझे सौभाग्य मिला. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ సందర్భాల్లో అందిన బహుమతులను కేంద్ర సాంస్కృతిక శాఖ నేటి నుంచి ఈ వేలంకు ఉంచింది. ఈ బహుమతుల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఈ వేలం ప్రక్రియలో 12,000కు పైగా బహుమతులను ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో ఉంచారు. ఇప్పటి వరకు 3 విడతలుగా వేలం నిర్వహించగా ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని 4వ విడత వేలాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 2 వరకు ఈ వేలం జరుగుతుంది. pmmementos.gov.in అనే పోర్టల్లో లాగిన్ అయి కొనుగోలు చేసే వీలుంటుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 222 आइटम्स को वेबसाइट में हम रखे हैं. कोई भी बिडिंग करना चाहते हैं उस आइटम का एक बेस प्राइस रखे हैं. ये एक रुपए इस मेमेंटोस गिफ्ट आइटम के द्वारा हमारा कल्चर डिपार्टमेंट को मिलेगा. ये अलग हेड पे इस पैसे को आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का मार्गदर्शन पर देश के हित के लिए लास्ट टाइम भी नमामि गंगे को देते, इस साल भी ये पैसे पूरा जितने भी पैसे देते हैं नमामि गंगे को जो भारत सरकार के द्वारा एक मिशन मोड पर काम चला रहे, उसी काम को इस पैसे हम डोनेट प्रधानमंत्री जी भारत सरकार देने वाले हैं. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ ఈరోజు విశాఖపట్నం ఆర్కే బీచ్లో స్వచ్ఛ భారత్ కింద పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుతో పాటు రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ థియోదర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. దేశంలో పారిశుధ్య ప్రమాణాలు మెరుగుపరుస్తూ తద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రధాని చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా విధిగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు చేపట్టిన ఈ యజ్ఞంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈ రోజు నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా పక్షోత్సవాలు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యువమోర్చా ఆధ్వర్యంలో పలు చోట్ల వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ హెల్త్ వాలంటీర్ల సహకారంతో శ్రీకాకుళం రిమ్స్, టెక్కలి కార్ షెడ్ ప్రాంతంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు, యువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రపంచంలో భారత్ ఒక బలీయమైన, శక్తివంతమైన దేశంగా నిలిపిన వ్యక్తి ప్రధాని అన్నారు. రిమ్స్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చాలామంది యువకులు రక్తదానం ఇస్తున్నారు. దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం అనేక మంది ప్రాణాలను కాపాడే ఉద్దేశంతో 2 లక్షల యూనిట్లు రక్తాన్ని దేశం మొత్తం ఇవ్వాలని చెప్పేసి బీజేపీ నిర్ణయించింది. అందుకుగాను దేశం మొత్తం మీద కూడా శిబిరాలు ఏర్పాటు చేసి రక్తాన్ని ఇస్తున్నారు. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి.
ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.